ప్రభువునందు ఆధ్యాత్మిక స్నేహవృక్ష సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరిట అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా అన్ని విషయాల్లో దేవుడు భద్రపరిచి నడిపిస్తున్న దానిని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి మనము దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఎంతో చక్కటి రోజు పునరుద్ధాన దినముగా అనేక స్థలాల్లో, అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో చక్కగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనేక అనాది సంకల్పంలో ఏర్పరుచుకుని ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, చూపిస్తున్నటువంటి కృపను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ప్రతి ఒక్క తండ్రికి ఆరోగ్యము, శక్తి, బలము, కాపుదల ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారో దేవుని యొక్క కాపుదల, కుటుంబంలో ఒక ప్రత్యేకంగా తల్లిదండ్రులను సన్మానించే బాధ్యత దేవుడు ఎంతో చక్కగా తెలుపుతున్నారు. దేవుడు మనకు తండ్రి, వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. దేవుడు మనకు తండ్రి. నా ప్రియమైన వాళ్ళారా, నేను కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క మాటలను సంభాషించాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో మరొకసారి ఇటు రీతిగా దేవుడు నడిపిస్తున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వింటున్నటువంటి మీకు, చెప్తున్నటువంటి నాకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉండాలి. ఇక్కడ దేవుడు మనకు తండ్రి. చూడండి, ఇక్కడ మనం దేవుని బిడ్డలం. తండ్రి తన పిల్లల మీద చూపించే ప్రేమ, జాలి, అదేవిధంగా ఇక్కడ సంరక్షణ దేవుడు మనపై చూపిస్తున్నాడు. మనం ఎన్నడూ కూడా ఒంటరి వాళ్ళం కాదని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, గమనించాలి. ఎందుకంటే మన జీవితం ఒక గొప్ప అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని రూపకల్పన చేశాడు. అక్కడ ఒక కుటుంబంగా ఏర్పరిచాడు. అక్కడ ఒక సహవాసంగా, కుటుంబంగా మనం ఒక భాగముగా ఉన్నాం. కుటుంబంలో ఒక ఐక్యతతో ఉన్నాము. ఎంతో ధన్యత. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యంలోని కుమ్మరి మన జీవితంలోని దేవుణ్ణి నాయకునిగా, ఒక కుమ్మరిగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే వాక్యంలో, నీవే మాకు తండ్రివి, జిగటమన్ను, మేము జిగటమన్ను అంటే మట్టి, నీవు మాకు కుమ్మరివని ఎవరైతే జీవితంలో ఒక తీర్మానం, ఒక సమర్పణ, దేవుడితో నిబంధన చేసుకోవాలి. మనము మట్టిలోంచే దేవుడి తీసి ఆదాము గారిని చేసినట్టుగా అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే తెలియపరచండి. ఎంతోమంది ఇంకనూ కూడా ఏదో రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు మానవులు అనుకుంటున్నారేమో కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సృష్టి చాలా అద్భుతమైనది, అమోఘమైనది, ఆశ్చర్యమైనది, వర్ణించలేనిది. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా మంటివారమని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ ఎప్పుడు సిద్ధముగానే ఉంటుంది, శరీరం బలహీనమే.
ఎంతో చక్కగా ఆయన రూపకల్పన చేశాడు మట్టితోటి. ఇక్కడ నీవు మాకు కుమ్మరిగా మరి కుమ్మరివాడవు, మేము నీ చేతి పని అయి ఉన్నామని ఎవరైతే ఈ యొక్క తీర్మానం తీసుకుంటున్నారో నా ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో అమోఘంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి తండ్రిగా ఉండాలి. మన ఈ యొక్క శారీరకంగా మనల్ని కని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు మన ఎదురుగా ఉండి, మనము పుట్టిన మొదలుకొని భూమి మీద మరణించే వరకు యోగక్షేమాలు, మంచి చెడ్డ సర్వము కూడా వారు మన మీద పడుతున్నటువంటి ప్రేమ ప్రయాస చూస్తే అది వర్ణించలేనిది, ఏమిచ్చి రుణము తీర్చుకోలేనిది దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఈ భూమి మీద. ఇక్కడ దేవుడు కుమ్మరివాడు. కుమ్మరి చూడండి, కుమ్మరి అంటే అందరికీ తెలిసి కుమ్మరోళ్ళు కుమ్మరి అంటారు. మన చిన్నప్పటి నుంచి కూడా మట్టి పిసుకుని చక్కగా ఇటుకలు చేస్తారు. అనేకమైనటువంటి మరి కళాకారులు వారి యొక్క చేతుల్లోని అది తిప్పుతూ ఉంటూ చక్రాన్ని ఆ మట్టి ముద్దను తీసి అనేకమైనటువంటి రూపాలతో వారు చక్కగా చేస్తారు. అందరికీ తెలుసు కదా. ఆ కుమ్మరి ఏ రీతిగా అయితే దాన్ని మలుస్తాడో మన జీవితాలను కూడా దేవుడు మలుస్తాడని నమ్మాలి. మన జీవితం ఆయన చేతిలో పెట్టాలి. మనం కేవలం నిమిత్త మాత్రము మానవులు. మనము మట్టి ముద్దలా చేసి దేవుడు జీవాత్మను ఊదాడు మనలోని. మనము జీవాత్మ కలిగి మనము చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, మాట్లాడుతున్నాం. దేవుడు మనకు పని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, అనేకమైనటువంటి కార్యకలాపాలు మనము చేస్తున్నాం. మనలో జీవము ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా. ఎంత అద్భుతం అండి. మరి ఇక్కడ కుమ్మరి ఏ విధంగా అయితే మట్టిని ఎలాగైతే తనకి ఇష్టమైనట్టు ప్రకారంగా దాన్ని మలిచి మంచిగా మరి కుండను తయారు చేస్తాడో, అలాగే దేవుడు మన జీవితాలను కూడా ఆయన చేశాడని ప్రతి ఒక్కరు నమ్మాలి. పరమ సత్యం ఇది. మనంతటా మనం ఈ భూమి మీదకి రాలేదు, మీరంతటా మీరు ఈ భూమి మీదకి రాలేదు. ఆయనకు అనాది ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం అండి నా ప్రియమైన వాళ్ళారా. ఈ సృష్టి కార్యాలు, ఈ అద్భుతాలు, మానవుని యొక్క నిర్మాణము, స్త్రీ పురుషులు నిర్మాణము, మరి ఏదేని తోటలో నిర్మించినటువంటి ఆదాము గారు అవ్వగారిని ఈ యొక్క ప్రపంచానికే ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆ కుటుంబ వ్యవస్థలో మరి భౌతిక పరంగా మరి తండ్రి ఏ రీతిగా అయితే మనలో ఈ భూమి మీద ఉన్నారో మన పరమ తండ్రి కూడా మనకు ఉన్నారని మనం నమ్మాలి. ఇక్కడ మరి దేవుడు మన జీవితాలను ఎంతో చక్కగా మరి మలుస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని, మనం లోబడాలి దేవునికి. నా ప్రియమైన వాళ్ళారా, మనము జిగటమన్ను వలె మరి దేవునికి మనము ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోవాలి, పూర్తిగా లోబడిపోవాలి దేవునికి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుడు ఎంతో చక్కగా మనల్ని ఆయన రూపుదిద్దుతాడు. ఆయన మంచి శిల్పకారుడు. ఆయన కవులకైనా సాధ్యమైన ఎంతో చక్కటైనటువంటి కవులు మంచి పాటలు వర్ణించారు, అనేకమైనటువంటి గీతాలను. ఆయన సృష్టికి శిల్పకారుడు. ఆయన అనేకమైన బిరుదులు ఉంటాయి దేవునికి. మానవుడికి ఏ రీతిగా అయితే బిరుదులు ఉన్నాయో ఇచ్చే బిరుదులు, సర్టిఫికెట్స్, దేవునికి కూడా మంచి బిరుదులు, వర్ణించలేనివి. సృష్టికర్త ఆయన, ఆది సంభూతుడు అండి. నా ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క కుమ్మరివాడు ఏ రీతిగా అయితే ఆ మట్టిని అలంకరించి దాన్ని చక్కగా మంచి కుండ తయారు చేస్తాడో, మరి మన జీవితాలను కూడా దేవుడు అట్టి రీతిగా చేస్తాడు. ఆయన మన పరమ తండ్రి. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని హస్తంలో ఎవరైతే ఆయన యొక్క కబంధ హస్తాలలో మనం ఒదిగి ఉంటామో, మన బిడ్డలు, మన యొక్క కుటుంబము క్షేమంగా, సంతోషంగా, సురక్షితంగా ఉంటుంది. జీవితం పాడవదు. ఎంతో అద్భుతమైన రీతిగా రూపకల్పన చేస్తాడు దేవుడు. దేవుని హస్తాలలోకి రండి. ఎవరైతే ఈ మాట వింటున్నారో ఇంకనూ కూడా దేవుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, లోకపోకడలో, లోక క్రియలలో, అంధకార జీవితంలో, పాప జీవితంలో బ్రతుకుతున్నటువంటి నా ప్రియమైన వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పరమ తండ్రి ఆయన మాట వినాలి. మనం ఆయన కుమారుని భూమి మీదకు పంపాడు. మాదిరికరమైనటువంటి జీవితం బ్రతికి మనకు చూపించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఆయన
మనలాంటి మనిషి దైవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు కదా. మన తండ్రి, మన తల్లి మనల్ని కని పెంచి ఎంతో అద్భుతమైనటువంటి క్షేమాన్ని మన కోసం వారు కోరుకుంటున్నారు కదా. దేవుని మాట వినివారుగా ఉన్నారా? దేవునికి దూరం అయిపోతున్నారా? సంతోషాన్ని కోల్పోతున్నారా? ఆనందాన్ని కోల్పోతున్నారు? ఐక్యతను కోల్పోతున్నారు? దేవునికి విరుద్ధంగా, దేవునికి దూరం అయిపోయి కుమ్మరి చేతులు ఆ కొండ ఏ రీతిగా అయితే చక్కగా అమర్చబడి మరి ఎంతో చక్కగా ఆ యొక్క కళను, ఆ ప్రతిభను ఆ కుమ్మరివాడు ఏ రీతిగా అయితే చక్కగా దాన్ని తిప్పుతూ కూడా దాన్ని చేస్తాడో, మన జీవితాలు కూడా దేవునికి ఆయనకి సమర్పించుకుంటే మన జీవితాన్ని ఎంతో అందముగా, ఎంతో విలువైన దానిగా, ఎంతో ప్రత్యేకముగా ఆయన రూపుదిద్దుతాడండి. మానవుల చేతుల్లో పెట్టుకుని మానవుల యొక్క ఆలోచనలో ఉండి ఎంతోమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జీవితాలు కట్టేవాడు దేవుడు, వాక్యము. కుటుంబాలను కట్టేది దేవుని వాక్యము. నా ప్రియమైన వాళ్ళారా, రాజ్యాలు, దేశాలు, ప్రజలందరూ క్షేమంగా, మంచిగా, సుఖముగా ఉండాలంటే దేవుని మాట వినాలి. నా ప్రియమైన వాళ్ళారా, మేమందరము నీ చేతి పనియే ఉన్నాము అనే మాటలో ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మనల్ని ఆయన నిర్మించాడు. ఏదో ఈరోజే ఫాదర్స్ డేని ఈరోజే సత్కరించి, ఈరోజే సన్మానించి, ఫొటోస్ పెట్టి, స్టేటస్లు పెట్టి, ఫేస్బుక్లో పెట్టుకోవడమే కాకుండా తల్లిదండ్రులైనటువంటి వారిని పిల్లలుగా, మరి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి కుటుంబములారా, దేవుని మాట వినండి, దేవునికి లోబడండి. తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులకు లోబడండి. వారి యొక్క వృద్ధాప్యంలోని అన్ని విషయాల్లో కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మనది. తల్లిదండ్రులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, వారి సంతానములు ఎవరైతే ఉన్నారో మాట వినండి, దేవునికి లోబడండి. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో దేవుడు మనల్ని ఈ భూమి మీద చేశాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మన జీవితాన్ని ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి. ఇక్కడ కుమ్మరి చేతులు మట్టి ఎలాగైతే ఉన్నదో మన జీవితాన్ని కూడా ఆయనకి సమర్పించుకుంటే విలువలేనటువంటి వారిని విలువైన రీతిగా ఒక రాణి వలె, ఒక రాజు వలె ఆయన తయారు చేయబోతున్నాడు. అది ఇప్పుడంటే నీ సొంత ఆలోచన, సొంత జ్ఞానము, ఈ భూమి మీద ఉండే జ్ఞానము, చదువులు అన్నిటికన్నా మించినది దైవ జ్ఞానము. మీరు దానిని సంపాదించుకున్నారా? దానికి మీరు తాపత్రయపడాలి. దేవుడు ఒక విలువైన పాత్రగా చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థలంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నాకెవ్వరూ లేరు, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ఎవ్వరూ చూడట్లేదు, లేకపోతే మా తల్లిదండ్రులు కానీ, లేకపోతే మా తోబుట్లు కానీ, మా బంధువులు కానీ, లేకపోతే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో నా యొక్క మరి స్నేహితులు, అధికారులు నన్ను గుర్తించలేకపోతున్నారేమో అనుకుంటున్నారేమో. మీకు తోడు నీడా లేదనుకుంటున్నారేమో. లేకపోతే భర్త ఉండి భార్య, భార్య ఉండి భర్త, పిల్లలు లేకుండా ఉంటున్నారేమో. దేవుడు సర్వమానవాళికి మోక్షప్రదాత. ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. ఆయన జీవితాలను కట్టేవాడు, శిథిలమైపోయినటువంటి వారిని నిర్మించేవాడు పరమాత్మ, మన పరమ తండ్రి అండి. ఈ భూమి మీద మన తండ్రి ఏ రీతిగా అయితే క్షేమాన్ని కోరుకుంటాడు, బిడ్డల క్షేమాన్ని, వారి యొక్క పుట్టుని మొదలుకొని పాల డబ్బా నుంచి పాలు తాగించే వరకు, మరి పౌష్టిక ఆహారం తినే వరకు, ఈ పెద్ద ఎదిగే వరకు, చిన్నతనంలో, మరి బాల్యంలో, యవన దశలో, నడిప్రాయంలో, వృద్ధాప్యంలో అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎంతోమంది ప్రేమించేవారు ఉన్నారు. ఒకవేళ తృణీకరిస్తున్నారేమో కానీ దేవుడు వారిని ఇంకా సరిచేయాలని ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మారిపోతున్నారు కూడా. నా ప్రియమైన వాళ్ళారా, విలువైన పాత్రగా మనము ఉండాలి అంటే మరి దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టాలి, ఆయన మాట వినాలి, భయము భక్తి కలిగి మనం జీవించినట్లయితే విలువైన పాత్రలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, వృద్ధులకు అంటే కిరీటముగా మరి దేవుడు, మరి తండ్రులే కుమారులకు అలంకారమని వాక్యము సెలవిస్తుంది. మరి
ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పరిశుద్ధమైన మాటలు బైబిల్లో గ్రంథంలో వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా మనకు, మన బిడ్డలకు, రాబోయే తరాలకు అవి మనకు మేలుకరంగా ఉన్న వాక్యాలు. ఇక్కడ తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రభు యొక్క శిక్షణలో పెంచాలంట. ఒకవేళ తండ్రులు కోల్పోతున్నారేమో విలువల్ని, దేవుని వాక్యమందు నిలిచి లేకుండా పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచకపోతే తిరుగుబాటు అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం, ఎదురుబాటు అనేది మనం చూస్తున్నాం, లేకపోతే ఎదిరించేవారుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపం రేపకూడదు పిల్లలకి. తండ్రులు అయినటువంటి వారు వాళ్ళని ప్రేమించాలి, పిల్లల్ని ఆదరించాలి, ప్రభు యొక్క శిక్షణలో వాళ్ళని పెంచాలి, వాక్యంలో, ప్రార్థనలో, మంచి క్రమశిక్షణలో దైవికమైనటువంటి కుటుంబం వల్లే వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇక్కడ తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడులని కీర్తనల గ్రంథంలో కూడా మనకు వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, తండ్రి అంటే తన కుమారుని ఎడల జాలి పడతాడు. అవును కదా, ఎంత జాలి ఉంటుంది. ఇప్పుడు చేతికి అందొచ్చినటువంటి కొడుకు కానీ కూతురు ఉంటే ఎంత కష్టపడితే, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత అది వర్ణించలేనిది. అదేవిధంగా ఇక్కడ యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడంట. ఇక్కడ ఏముందండి, ఇక్కడ భయభక్తులు, భయము ప్లస్ భక్తి ఎవరికైతే ఉంటుందో దేవుని యొక్క కటాక్షము, కరుణ, కాపుదల, ఆయన యొక్క కృప నిండుగా మెండుగా ఎల్లవేళలా ఉంటుంది. ఏముండాలి, ఈ రోజున చేతిలో మొబైల్ ఉంటుంది, మంచి మంచి ఆహార పదార్థాలు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు, కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి, కాలు కూడా మెదపకుండా. కానీ దేవుని గ్రంథం నీ చేతిలో, నీ హృదయంలో ఉందా, నీ గృహంలో ఉందా? రక్షించబడ్డావా? మారు మనసు ఉందా నీకు? పాప క్షమాపణ ఉందా నీకు? నా ప్రియమైన వాళ్ళారా, మనకు మనమే ఆత్మ పరిశీలన పరీక్షించుకోవాలి. ఇక్కడ యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడు. ఆయన కరుణామూర్తి, జాలి కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం వలె మనము తల్లిదండ్రులు క్రమశిక్షణతో, వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో, సంఘ సహవాసంలో ఎడతెగక దేవునిలో అనునిత్యము నిత్య నిబంధన దేవునితో చేసుకుంటూ మన జీవిత గమ్యాన్ని మనము వాక్యము ద్వారా దేవుని సహవాసంలో మనం నడుస్తూ ఉంటే ఆయన మనకు జాలి చూపిస్తాడు, ఆయన కరుణ. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి ద్వితీయోపదేశకాండంలో కూడా ఐగుప్తులో మరి అరణ్యములో మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చెయ్యును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పితనని 1:31 ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుంటాడు. ఆయన కాపాడతాడు, ఆయన రక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన కాచి కాపాడి నడిపించాడు. ఆయన ఎంతో పెద్ద మరి విస్తారమైనటువంటి జనాంగము, ఇశ్రాయేలు యొక్క జనాంగము. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎత్తుకుంటాడని ఆయన కడుపాప వలె కాపాడతాడు ఆయన యొక్క భక్తుల్ని. ఆయన యందు మనం విరిగి నలిగి యథార్థమైన హృదయము మంచిగా ఉండాలి. మనము చర్చిలో ఒక భక్తి, ఇంట్లో ఒక భక్తి, స్నేహితుల దగ్గర భక్తి కాకుండా ఎప్పుడు యథార్థమైనటువంటి భక్తి సేవలు మనము క్రియల్లో ఉండాలి. ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన బిడ్డల్ని సంరక్షిస్తాడు, పోషిస్తాడు, కాపాడతాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన మనల్ని చేర్చుకునేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రి అయి ఉందని అంటున్నాడు. తండ్రి అయి ఉందును. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కండి. పరమ సత్యం ఇది. అన్నీ ఉన్నా కూడా అన్నీ కోల్పోయిన వారు కూడా ఎంతో మంది అంటారు, ఏమీ లేదు నాకు, దేవుడే దిక్కు, దేవుడే శరణము.
కదండి. అందరూ ఉంటారు కానీ వాళ్ళ ప్రయోజనానికి అవసరానికి ఉండరు కానీ దేవుడి దిక్కండి. దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి, బిడ్డలు లేని వారికి దేవుడే దిక్కు. ఆయన తండ్రి. నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రే యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల దేవుడు ప్రభు చెప్పుచున్నాడని 2 కొరింథీయులు రాసిన పత్రికలో ఉంటుంది. ఇక్కడ 6:18 ఎంత చక్కటి మాట అండి. తండ్రి అయి ఉన్నాడు మనకు ఆయన. కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్తున్నాడు కదా. మీరు దేవుడి మాట ఎందుకు వినరు? మీ సొంత జ్ఞానము, సొంత ప్రణాళికలు వేసుకుని జీవితాలు అనేక మంది పాడైపోయినటువంటి వారుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి కుటుంబాలు, అనేక మంది చెడిపోతున్నారు. నా ప్రియమైన వారులారా, ఇక్కడ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. మేలు కలుగునట్లు, మీకు మేలు కలిగినట్లు ఏం చేయాలంటే తండ్రిని తల్లిని సన్మానింపాలి. తల్లిని తండ్రిని వారిని ప్రేమించాలి, వారిని ఆదరించాలి. మన కని పెంచినటువంటి చిన్ననాటి నుండి ముద్దాడి మనల్ని శుద్ధి చేసి కడిగి మంచి వస్త్రాలు తొడిగించి పాలు పట్టించి అన్నం తినకపోతే పదే కూడా తిరుగుతా మరి చందమామను చూపిస్తూ, లేకపోతే అది చూపిస్తూ ఇది చూపిస్తూ అనేకమైనటువంటి కథలు చెప్తూ మనం వాళ్ళని కొట్టినా తిట్టినా చనిపోయే వరకు ప్రేమించినటువంటి తల్లిదండ్రులను మనం విడిచిపెట్టకూడదు. ఎక్కడున్నా వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి. వారి యొక్క బాధలో, వేదనలో, అనారోగ్య సమస్యల్లో, లేకపోతే లేవలేనటువంటి స్థితుల్లో తల్లిదండ్రులు ప్రేమించాలి. ఏదో సంవత్సరానికి వచ్చి దండేసి సన్మానించడం అనేది కాదు. ఎల్లవేళ వారికి మంచి చెడ్డ కుమారులు కుమార్తెలు అనబడినటువంటి వారు తల్లిదండ్రులు సన్మానించాలి. ఎంతోమంది వృద్ధాప్యంలో వచ్చేటప్పటికి వాళ్ళని వృద్ధాశ్రమంలో పెట్టేస్తున్నారు. లేకపోతే తల్లిదండ్రులకు వారు పిల్లలకు ఆటంకంగా ఉంటున్నారేమో కానీ దూరంగా పెట్టేస్తున్నారేమో. నా ప్రియమైన వాళ్ళారా, ఒకసారి గమనించుకుని మనం ఏ రీతిగా మనం బ్రతుకుతున్నామని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనకు మేలు కలగాలంటే మనము ఏవేవో దాన ధర్మాలు చేస్తారో అది మంచిదే. ఎక్కడెక్కడో తిరుగుతారు మంచి జరగాలని. కన్నా తల్లిదండ్రులు వదిలేసి అనేకమైనటువంటి చేసినా కూడా అవి తాత్కాలికమే. కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి, వారిని సన్మానించాలి. వారి కష్టంలో, వాళ్ళు లేవలేనటువంటి స్థితిలో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నేను ఎంతో బాధపడుతూ ఉంటాను. దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా దగ్గర ఉన్నప్పుడు చూసుకున్నది వేరు, దూరంగా ఉన్నది చూసుకున్నది వేరు. అయినప్పటికీ కూడా అటువంటి ఆశ అనేది ప్రతి ఒక్క జీవితంలో పుట్టాలి. తల్లిదండ్రులు ప్రేమించి ఆదరించాలి. వాళ్ళని తిన్నారా మనసారా ప్రేమించి మంచి మాటలు మాట్లాడుకుంటే ఎంత ఆనందిస్తారండి తల్లిదండ్రులు. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి ఇక్కడ యెహోషువ గారు కూడా అంటారు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కుటుంబంగా ప్రార్థించాలి, వాక్యం చదవాలి. ఎంత మరి అది అదృష్టము, ఎంత ఆశీర్వాదము. నా ప్రియమైన వాళ్ళారా, నేనును నా ఇంటి వారు రక్షణ పొందుకున్నటువంటి, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా రక్షణ పొందుకున్నారేమో, మీ గృహస్థులందరూ రక్షణ పొందుకున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా? చాలా సంతోషం. ఒకవేళ కుటుంబంలో ఒకరు ఇద్దరు పొందుకుని కనవవాళ్ళు రక్షణ మారు మనుషు లేకుండా ఉన్నారేమో, వారి గురించి ప్రార్థించండి, వారి గురించి శ్రమపడండి, దేవుని వాక్యాన్ని తెలియపరచండి, రక్షణ తెలియపరచండి. దేవుని యొక్క ఆయన యొక్క జన్మ మరణ పునరుద్ధానం గురించి తెలియపరచండి. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదమని యెహోషువ గారు ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి ఎబ్బేజు గారి గురించినటువంటి కూడా ఎంతో చక్కగా ప్రస్తావించబడింది. ప్రార్థించేవారుగా ఉండాలి మనము.
ఎందుకంటే ఎబ్బేజు గారు ప్రార్థించగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసినని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మన బిడ్డల కోసం ప్రార్థించాలి తల్లిదండ్రులు. బిడ్డల్ని ఆశీర్వదించాలి, శపించేవారుగా ఉండకూడదు. ఒకరికో న్యాయం, మరొకరికో న్యాయం, మరొకరికి అన్యాయం కాకుండా వాళ్ళ కోసం ఎప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. యథార్థవంతుడు అంటండి నీతిమంతుల యొక్క పిల్లలు వారి మరి తదనంతరము ధన్యులగుదురని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప బహుమానము మన జీవితము, కుటుంబము. తండ్రి ఉదయం లేవగానే సాయంత్రం వేళ వరకు మరి కుటుంబ క్షేమం కోసం, కుటుంబ పోషణ కోసము, ఆర్థిక మరి ఆర్థికత కోసము, ఆరోగ్యం కోసము, ఆహారం కోసము, వారి యొక్క శ్రేయస్సు కోసము తండ్రులు, మన పూర్వీకులు, కుటుంబాలు ఎంతో చక్కగా బ్రతికి మనకు మంచి జీవితాన్ని అందించారు. మనము కూడా మరి దేవుడి యందు భయభక్తులు కలిగి చిన్నప్పుడు ఏదైతే నేర్పిస్తారో మంచిగా వాక్యాన్ని బాలుడు నడవవలసిన త్రోవలో వారికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడని సామెతలు ఏ రీతిగా అయితే వాక్యం మనకి సెలవిస్తుందో మనము తల్లిదండ్రులుగా అయినటువంటి వారు మన పిల్లలకు కూడా అటువంటి ప్రభు శిక్షణలు మనం పెంచాలి. క్రమశిక్షణ అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణ, బైబిల్ ఆధ్యాత్మిక క్రమశిక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. మనకు అనేకమైనటువంటి క్రమశిక్షణలు ఉంటాయి. ఉద్యోగంలో, స్కూల్లో, వ్యాపారంలో, మరి అన్ని విషయాలు క్రమశిక్షణ ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది కుటుంబంగా అలవర్చుకుంటే తరతరాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి ఇష్టలుగా, పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించగలుగుతాము. మంచి కుటుంబము, దైవిక కుటుంబముగా మనము అనేక కుటుంబాలు మనం బైబిల్ గ్రంథంలో మన యొక్క పూర్వీకులు, మన ప్రవక్తలు మనం చూసాం కదా. తల్లిదండ్రులు అనేబడినటువంటి వారికి మంచి ఆరోగ్యము ఉండాలని ప్రార్థన చేద్దాం. వారు చేస్తున్న పనుల్లో మరి తండ్రి ఏ రీతిగా అయితే ఏ స్థలంలో ఏ ప్రయాణంలో పని చేస్తున్నారో వారి గురించి వారికి సంరక్షణ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క తోడు, ఆశీర్వాదం, మంచి ఆరోగ్యము, మంచి అభివృద్ధి ఎల్లవేళ కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం పరితపిస్తూ ఆనందిస్తూ వీరు లేకపోయినా ఉన్నట్టుగా ఉన్నా లేకపోయినట్టుగా ఎంతో చక్కగా మరి తండ్రులు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. దేశాల్లో, ప్రాంతాల్లో కుటుంబాలను వదిలి అనేక మంది దైవజనులు మరి కుటుంబాలను వదిలి దేవుని పరిచర్యలో సేవ చేస్తున్నారు. తండ్రులు, తల్లులు కూడా అటువంటి మంచి బాధ్యత ఇచ్చాడు. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క వరం. అది ఈ భూమి మీద ఎవరికి లేనటువంటి ధన్యత తల్లిదండ్రులకు ఎంతో గొప్పగా కుటుంబము అనబడటానికి ఎంతో ధన్యత ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, మనము తల్లిదండ్రులుగా అనబడటానికి దేవుడిచ్చినటువంటి కృప, ఆయన యొక్క ఆశీర్వాదము మనకు. ఎంతో మంది మరి బాధపడుతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, దేవుడు అంటే తెలియకుండా, తండ్రి అంటే తెలియకుండా అనేక మాటలు మరి తండ్రులని మాటలు మరి పిల్లలు ఎంతో మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు, కష్టపట్టకూడదు. తల్లిదండ్రుల్ని వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి. మనల్ని కని పెంచి అనేక శ్రమలు పడ్డారు. వాళ్ళు చక్కటైనటువంటి జీవితాన్ని మనకు చేకూర్చాడు. అదేవిధంగా మనల్ని అందరినీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పరమ తండ్రి మన కోసం ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన కుమారుని పంపేడు భూమి మీద. మరి ఆ కుమ్మరి ఏ రీతిగా అయితే మలుస్తున్నాడో ఆ యొక్క మట్టి ముద్దను తీసుకుని మనము కూడా మట్టిగా ఉన్నటువంటి యొక్క దేహాలను దేవునికి, ఈ యొక్క దేహం అనే దేవాలయాన్ని ఆయనకి సమర్పించుకుంటే శరీరాన్ని ఆయన మనల్ని రూపుదిద్దుతాడు. మంచి విలువైన పాత్రగా, విలువైన జీవితంగా మనం బ్రతకాలి. కొద్ది కాలం బ్రతికినా కూడా శబాష్ అని అనిపించుకునే రీతిగా దేవునికి మహిమకరంగా ఉండాలి. తల్లిదండ్రులకు పేరు తెచ్చేవారుగా, తల్లిదండ్రుల యొక్క వారి యొక్క విలువలను నిలబెట్టేవారుగా, వారికి మంచి కీర్తి పేరు తెచ్చేవారుగా పిల్లలు బ్రతకాలి. సమాజంలో, సంఘాల్లో దేశానికి మంచి పేరు తీసుకురావాలి. మన పరమ తండ్రిని మహిమపరిచి, ఆయన్ని మహిమపరిచి కీర్తించేవారుగా, మనం ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఈ భూమి మీద మనము పిల్లలుగా
కుమారులుగా కుమార్తెలుగా బ్రతకాలని ప్రేమపూర్వకమైనటువంటి యొక్క హృదయంతరంగంలోని చెబుతున్నటువంటి మాటలు, దేవుని మాటలు ఇవి. దేవుని మాట వినండి, వాక్యం చదవండి, కుటుంబంగా తల్లిదండ్రులు మంచి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ పాల్గొంటే ఆ జీవితం ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉంటుంది. వారు ఆనందంగా ఉంటారు, వారి చుట్టుపక్కల వారు ఆనందంగా ఉంటారు, వారు వెళ్ళే సంఘములో అందరూ కూడా ఆనందంగా ఉంటారు, ఉద్యోగంలో ఆనందంగా ఉంటారు, బయట ఉన్న లోపల ఉన్న ఆనందముగా ఉంటారు, సంతోషముగా ఉంటారు. ఈ రోజుల్లో సమాధానం కోల్పోతున్నారు, ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతున్నారు. అందరూ ఉండి అన్ని సదుపాయాలు, అన్ని టెక్నాలజీ అభివృద్ధి పొందినా కూడా చింత వేదనకు గురైపోతున్నారు నా ప్రియమైన వాళ్ళారా. మరి అలా కాకుండా దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షల్లో మనం పెరుగుతూ మన బిడ్డలు పెంచాలి. తల్లిదండ్రులు ప్రేమించండి, సన్మానించండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నా ప్రియమైన వాళ్ళారా, మన యొక్క తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన యొక్క తల్లిదండ్రుల కోసం మనము ఎంతో కొంత సహాయం చేస్తూ వారి కోసం ప్రార్థిద్దాం. వారికి అనారోగ్య సమస్యలు ఉంటే కనుక వారి క్షేమం కోరుకునే రీతిగా వాళ్ళని బాగుపరచాలి, వారు మంచిగా చూడాలి. మనము లేవలేనటువంటి స్థితిలో దేవుడు మనకు తల్లిదండ్రుల ద్వారా దేవుడు మంచి జీవితాలు మనకు అనుగ్రహించారు. మనము కూడా దేవుడు వివాహాలు చేసుకుని దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి ఎంతో చక్కగా కుటుంబాన్ని ఇచ్చినటువంటి మనము కూడా తల్లిదండ్రులమయ్యాం. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులుగా ఇంకా అవ్వాలనుకుంటున్నారో, వివాహాలు అవ్వాలనుకుంటున్నారో వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. విలువైన రీతిగా, విలువైన పాత్రగా మలుచుకునే రీతిగా దేవునికి మనము లోబడి, దేవుని యొక్క మరి ఆదివరులు మనం అందరం కూడా ఆయనకు లోబడి భయభక్తులు కలిగినటువంటి జీవితం వలె మరి నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమనే చెప్పే రీతిగా మనం కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకోవాలి. దేవునికి మహిమకరంగా, మనకు రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ యొక్క రోజు మటుకే కాకుండా ఎల్లవేళలా ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని స్తుతిస్తూ, తల్లిదండ్రుల్ని సన్మానిస్తూ, ప్రేమిస్తూ మన పిల్లలకు నేర్పిస్తూ రాబోయే తరాలకు, రాబోయే బంధాలకు మనం నిలిచేవారుగా ముందు కొనసాగిపోదాం. మరి విన్న కొన్ని దేవుని మాటలు ఎవరైతే ఏ స్థలాల నుండి, ఏ పరిస్థితుల నుండి ఎలాగ అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పినవి దేవుని మాటలు. నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఎవరైతే ఒంటరిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే ప్రేమ, సంతోషము, ఆదరణ, ఆనందము కోల్పోయారో దేవుని మాట వినండి, వాక్యాన్ని చదవండి. దేవుడు విలువైన పాత్ర వలె ఆ కుండ మరి ఏ రీతిగా అయితే కుమ్మరి చేతిలో చక్కగా రూపుదిద్దుకుంటూ, అలంకరించుకుంటూ అది ఎంత చక్కగా పాత్ర వలె ఉంటుందో, చెప్పిన మాట వింటుందో, మనం కూడా మన పరమ తండ్రి చెప్పే మాటలు, మన పరమ తండ్రి ఆయన కుమారుని ద్వారా మరి అనుగ్రహించినటువంటి కృప మనము పాత్రలు అవ్వాలని, కృపకు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే మన యొక్క క్షేమాన్ని, మంచిని కోరుకుంటున్నారో వాళ్ళని ప్రేమిస్తూ ఒక దైవికమైన కుటుంబం వలె మరి ఒక మంచి పాత్ర, మంచి సహవాసము మనం ఇంకొను కూడా అభివృద్ధి చెందుతూ అనేకమైన తరాలకు ఆశీర్వాదకరంగా మనము దేవుడు చేయబోతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. తండ్రి, ఎవరైతే మాటలు విన్నారో నాయన, ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని నీ యొక్క హస్తాల్లో వారిని ఆదుకుని రక్షించిన నాయన. వారు పడుతున్నటువంటి ప్రయాస, వారు చేస్తున్నటువంటి పనుల్లో, వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలో నీ సహాయమును, నీ బలమును, నీ జ్ఞానమును దయచేయండి. తల్లిదండ్రులు నాయన ఎంతో నాయన ప్రభు భారభరితమైనటువంటి కుటుంబ పనుల్లో మరి కుటుంబాన్ని కట్టుకునే రీతిగా అన్ని పనుల్లో, అన్ని యొక్క ఆలోచనలు మీరు తోడుగా ఉండి ఆశీర్వదించండి. తండ్రిగా చేస్తున్నటువంటి పనుల్లో, భారీగా చేస్తున్నటువంటి పనుల్లో వాళ్ళని ఆశీర్వదించి ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు లోబడే జ్ఞానమును బిడ్డలకు దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే జ్ఞానమును దయచేయండి ప్రభువా.
ప్రతి కుటుంబంలో మరి బైబిల్ చదువుతూ ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణలో కుటుంబాలను కట్టుకునే జ్ఞానమును భయభక్తులు దయచేయండి. లోకానికి ప్రభువా అనేకమైన జీవితాలకు వెలుగుకరంగా కుటుంబాలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యలతో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే జీవిస్తున్నారో మాకైతే తెలియదు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యత, మాకు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, జీవితాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నాయన ఇదిగో నాయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని వాక్యం సెలవిస్తున్నావు నాయన. అనేక మంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాతో సహితం ఈ ప్రార్థన వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, ఈ భూమి మీద క్రైస్తవులు కనబడేటువంటి వారు ఎంతో మంది దైవజనులు, కుటుంబాలు నాయన నీ సన్నిధిలో ఎంతో చక్కటి భయభక్తులు కలిగి వారు చేస్తున్నటువంటి పరిచర్యలను బట్టి, సేవను బట్టి, ప్రార్థన బట్టి మా యొక్క ప్రార్థన మా మొర కూడా ఆలకించి నాయన మా తల్లిదండ్రులు ఆశీర్వదించండి, ఆరోగ్యము దయచేయండి నాయన తండ్రి. ప్రభువా ఎవరికైతే ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో వారందరినీ కూడా సరిచేసి సమాధానపరచండి. కుటుంబాల్లో బిడ్డలను ఆశీర్వదించండి, ఆరోగ్యము దయచేయండి తండ్రి. మీరేనైనా ప్రతి ఒక్క కుటుంబంలో తల్లిదండ్రులను ఆశీర్వదించమని, బిడ్డలను ఆశీర్వదించమని, ఈ మాట నీకు లోబడి ఉండే భాగ్యము దయచేయమని మా జీవితాలు నీ చేతుల్లో పెడుతున్నాము నాయన. మీరే మమ్మల్ని నాయన సరిచేసి ఒక విలువైన పాత్ర వలె, కుమ్మరి వలె మమ్మల్ని సరిచేసి మమ్మల్ని నడిపించమని, నీ చిత్తాన్ని, నీ యొక్క రాజ్యాన్ని, నీ నీతిని వెదికేవారుగా నీ పరిచర్యను మేము కొనసాగించే రీతిగా, మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము కొనసాగించే రీతిగా, మా తల్లిదండ్రులకు లోబడుతూ వారిని సన్మానించే రీతిగా నాయన మాకు ఏదైతే నీ వాక్యం ద్వారా బోధిస్తున్నావు వాటిని విని గ్రహించి మేము చేసేవారుగా, మా బిడ్డలకు రాబోయే తరాలకు ఆశీర్వదకరంగా మమ్మల్ని చేయమని, మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడమని, మా కుటుంబాలను, ఇచ్చిన సంఘాలను, మా యొక్క రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రభు, ఆధ్యాత్మిక స్నేహ వృక్షంలో ఉన్న ప్రతి బిడ్డలకు, ఎవరైతే ఇంకనూ రక్షణ లేకుండా, మారు మనసు లేకున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఎవరైతే రక్షణ పొందుకుని నీ చిత్తములో, నీ సన్నిధిలో నడిపిస్తున్నారో నీ కృపా కాపుదలను దయచేయమని, ఇంకొను శక్తి భరితులుగా నీ వాక్యము ద్వారా ప్రతిష్ఠించి నడిపించమని, నీ వాక్యమే మాకు ఆధారం, నీ వాక్యము ద్వారా మా కుటుంబాలను కట్టమని, నిలబెట్టమని, క్రీస్తు బండ అనే దాని మీద మమ్మల్ని కట్టమని, అనేక కుటుంబాలకు, అనేక తరాలకు ఆశీర్వదకరంగా మమ్మల్ని నడిపించమని, ఆరోగ్యము, శక్తి, బలము అనుగ్రహించి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆశీర్వదించమని, ఈ ఆధ్యాత్మిక స్నేహవృక్షం ద్వారా మరి నాయన ప్రభువా మరి దీని నుంచి విడుదలవుతున్నటువంటి ప్రతి మాట నీకు మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, నెమ్మది, శాంతి, సంతోషం కలిగే రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించమని, దైవజనులను, వారి కుటుంబాలను చేస్తున్న పరిచయలను ఆశీర్వదించమని, మీరే కాచి కాపాడమని, యేసు పరిశుద్ధ నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.